బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. చిన్నపిల్ల దగ్గర నుంచి 4 కుర్కురేలతో ఉడాయించేసిన ఉదాంతకుడు 24 గంటల్లో కేసుని సాల్వ్ చేసిన టాస్క్ ఫోర్స్. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆడుతూ పాడుతూ చిన్నారి షాప్కి వెళ్ళి కురుకురే తీసుకుని వస్తుండగా గద్దలా వచ్చి కురుకురేని తన్నుకుపోయాడు. దీంతో అమ్మాయి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. దీనిని టాస్క్ ఫోర్స్ సీరియస్గా తీసుకుని 24 గంటల్లో నిందితుడిని పట్టుకోవడం జరిగింది. నా కాడ కూడా చాలాసార్లు కురుకురులు తీసుకున్నాడు. నేనేం చేయలేకపోయినా అతన్ని పిల్లల కాడ ఏటి దౌర్జన్యం, అతన్ని చాలా కఠినంగా శిక్షించాలి. ఈ సంఘటన నిన్న 10:25 నిమిషాలకి జరిగింది. టోటల్గా 5 కురుకురేలు దొంగతనం జరిగింది. అయితే 5 కురుకురేల్లో ఒకటైతే రోడ్డు మీద పడేసడం జరిగింది. టోటల్గా 4 కురుకురేలతో పరారైన నిందితుడిని మా పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. అలాగే నిందితుడు అయితే వాళ్ళ ఫ్రెండ్ లోకేష్ అలియాస్ ప్రభాస్ అని పిలుస్తారు, ఆ ఇంటి పైన దాక్కోవడం జరిగింది. అయితే పోలీస్ శాఖ 24 గంటల ఈ కేసుని ఛేదించారు. అయితే అందులో ఒక కురుకురే ప్యాకెట్ అనేది రోడ్డు మీద పడిపోయింది. దాన్ని కూడా మా పోలీస్ శాఖ రికవరీ చేశారు. ఈ నిందితుడు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకోవడం జరిగింది. ఈ నిందితుడు వాళ్ళ ఫ్రెండ్ పేరు లోకేష్ అలియాస్ ప్రభాస్. ఆల్రెడీ లోకేష్ పేరు మీద కూడా దొంగకోలు పెట్టే కేసులు ఇంతకుముందు కేసు నమోదయ్యింది. ఆయన కూడా విచారిస్తున్నాము. ఆయన విచారిస్తే ఇంకో ఫ్రెండ్ కూడా బయటపడ్డారు. వాళ్ళ ఫ్రెండ్ పేరు ప్రవీణ్ అలియాస్ మంగపతి. ఆయన కూడా రాత్రిళ్ళ పూట కొబ్బరికాయలు జాంకాయలు దొంగతనం కేసులు ఇంతకుముందు నమోదైంది. ఇలా ముగ్గురిని ఇస్తున్నాము. విచారించి కోర్టుకి హాజరుపరుస్తాము. తదుపరి ఏమైనా విషయాలు బయటకు వస్తే మీ ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా నెక్స్ట్ తెలియజేస్తున్నాము.